పవన్ కళ్యాణ్ మీద చెప్పాల్సి సినిమా పోయింది. ర్యాంబో క్లైమాక్స్ కాదు సినిమా మొత్తం చెప్తాను. బన్నీ పేరు అంటే ప్రతి ఒక్కరికి ఉత్సాహపడుతుంది. 2000 యాక్టింగ్ ఆస్కార్ హాఫ్ అన్ అవర్ లాస్ట్ మీరు ఒకసారి ఆ తర్వాత మాట్లాడు భయా. మాటలు వద్దు. ఎవరైతే కంపేర్ చేశారో ట్రోల్స్ చేశారో ఒక్కటే చెప్తాను, ట్రోల్స్ చేసే ప్రతి ఒక్కడికి ఇంత పెద్ద రాటు దింపిండు. వైల్డ్ ఫైర్ అయింది భయ్యా, దాని డబల్ భయ్యా. అది సినిమా మామూలు సినిమా కాదు. నువ్వు 1000 రూపీస్ పెట్టిన పెట్టలా కొట్లాడుతున్నారు. 1000కి న్యాయం చేసాడు లేదా చూడండి. 1000కి 5000 న్యాయం చేశాడు సుకుమార్. బ్రిలియంట్ అయ్యా, బ్రిలియంట్. జాతర సీను చూడండి అట్లా అంటే ఎలా ఏ హీరో వేస్ట్ అయితే ఈ సినిమాతో రాజమౌళినే కొట్టుకోవాలి, రాజమౌళినే కొట్టుకోవాలి. అంతవరకు రాజమౌళి దిగేంత వరకు ఇంకా మళ్ళీ 4 years 5 years దాకా ఇంపెమ్మగా లేడు ఇండస్ట్రీలో. అంతే. జై బల్లి. సూపర్ ఉంది, తగ్గేదేలే. వెయిటింగ్ ఫర్ 3 సూపర్. ఏముందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిన బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం అల్లు అర్జున్ కెరీర్ లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. పుష్ప 1 కంటే పుష్ప 2 దుమ్ము లేపేసింది. అంటే ఎక్కడ కూడా పోరలేదు. సినిమా పర్ఫార్మెన్స్ మాత్రం అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం దుమ్ము లేపేసి అంటే ఈ సినిమా చూస్తుంటే మాత్రం మళ్ళీ మనసు చూడాలనిపిస్తే ఎంత బాగుంది. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. ఇది ఒక సినిమా చరిత్రలో నిలిచిపోతే అల్లు అర్జున్ కెరీర్ లో అన్న తగ్గేదేలైన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్. ఫైట్స్ అన్న తగ్గేదేలే. ఫైట్స్ దుమ్ము లేపేసారు. సూపర్ సూపర్ అన్న. ఎట్లా సినిమా అయితే సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుందన్న. అన్ని ట్విస్ట్లు ఇస్తాడు అనుకోలేదు సుకుమార్. చూసుకో సుకుమార్ డైరెక్షన్ లో పీక్ మూమెంట్ గెలిపోయినాం మేమైతే. పార్ట్ 3 లో అయితే మొత్తం వైలెన్స్ అన్న. సీన్స్ కూర్చోనికే లేదన్న, ఒర్రుడే ఉంది ఆడ. కూర్చోనికి అసలు యాక్చువల్లీ ఏం లేదు, ఒర్రుడే ఉంది. పార్ట్ 3 లో అయితే మొత్తం చెప్తున్నా అసలు నిలవడానికి కూడా ఉండదేమో అనిపిస్తుంది అన్న. ఎప్పుడు వచ్చినామా కానీ బరిలో దిగిందా లేదా, ఇట్టు కొట్టినామా లేదా. ఇంకొకటి ఏమనుకుంటున్నా అంటే మన ప్రభాస్ గారి కూడా రికార్డ్ బ్రేక్ చేస్తారు. అట్లనే కాంపిటీషన్ కావాలని కోరుకుంటున్నాను. 2000 కోట్లు 10,000 కోట్లు కావాలా. ఫ్యూచర్ లో డిమాండ్ పెరుగుతూనే ఉండాలి మన హీరోలకి. మన టాలీవుడ్ చాలా హైలు ఉండాలి అన్న. పేరు పెట్టదు అన్నకి. అన్ననే పాటలు ఓకే నార్మల్ ఉన్నాయి కానీ మేము ఎక్స్పెక్టేషన్ పెద్ద పెట్టినాం. జీవించేసింది రోలా అన్న. ఫైర్ వైల్డ్ ఫైర్ కనిపించింది నాకైతే. నువ్వు ఎంతకి చెప్పను? 10K కాదు, 1000 2000 టన్నులు 2000 టన్నులు ఇస్తా నేనైతే రేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ సీన్ అయితే తలిగి పెట్టేసిండు. జాతర సీన్ అయితే ర్యాంపేజ్, ఊసకోత, అరాచకం. అసలు అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ప్యూర్ బాయ్ ర్యాంపేజ్. పుష్పగాడి రోలు రప్ప ఉంది. వైల్డ్ ఫైర్ బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది. పక్కా అవార్డు, ఈసారి కూడా అవార్డు వస్తుంది. క్లైమాక్స్ అయితే యాక్టింగ్ మంచిగా చేసిండు. మస్తు బాగుంది, చాలా బాగుంది. అన్ని ఈక్వల్ బ్యాలెన్స్ చేసాడు. బాగుంది. ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అయింది. పోవచ్చు 1000 to 1500.
వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అల్లు అర్జున్ పని అల్లు అర్జున్ చేసుకుంటాడు అంతే. యాక్షన్ బాగా చేసిండు, చాలా బాగుంది, చాలా బాగుంది. విజయం ఎక్సలెంట్ గా ఉంది, రికార్డు బ్రేక్ అయితే 100%. దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా మంచిగా బాగా కొట్టారు. సుకుమార్ గారి డైరెక్షన్ ఎక్సలెంట్ ఉంది, సూపర్. రష్మిక యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. హైలైట్స్ యాక్టింగ్ బాగా చేశారు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా మంచిగా చేశాడు, చాలా బాగుంది. ప్రతి ఒక్క యాక్టర్ మాత్రం తన పర్ఫార్మెన్స్ బాగా యూజ్ చేసుకున్నాడు, ఎక్సలెంట్ గా చేశారు. వస్తుంది పైన దేవుడు నిర్ణయించాలి. జై శ్రీరామ్.